ఆగరా. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్లింగ్ శివ, మిస్ అయినావు ఈరోజు నువ్వు. ఫస్ట్ నీది ఇది షో, యాక్చువల్గా ఫస్ట్ షో నీది స్క్రీన్ పైన నువ్వు ఉండాల్సింది, బట్ బిజీగా నువ్వు రాలేదు. సో ఎందుకో చాలా మిస్ అనిపిస్తుంది నువ్వు లేవు ఈరోజు షోకు. రాత్రి అంతా మార్నింగ్ నైట్లు మాకు నిద్ర లేవు లాస్ట్ 1 వీక్ నుంచి. చెప్పాలంటే నిజంగా ఏడుపు వస్తుంది. ఎందుకంటే శివకి, నాకు, అనిల్కి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది మాకు నిద్రలు లేవు సరిగా. నైట్లు డేలు ఏం అసలు అర్థం కావట్లేదు. మాదాపూర్ రోడ్లో నుంచి తిరుగుతున్నాం, మార్నింగ్ 5 o'clock ఛాయ్ తాగుతున్నాం, రోడ్ పైన నడుస్తున్నాం, నిద్రపోతే ఎక్కడ పని అయిపోతుందో అని. సో థ్యాంక్ యూ. చెప్పాలంటే ఈ స్టోరీని మేము చాలా ఎక్కువ తీసుకున్నాం. సో ఇది బడ్జెట్ ఎంత ఉందా ఇవన్నీ పక్కకెడితే ఎట్లాగైనా ఈ స్టోరీతో సక్సెస్ కొట్టాలని ఒక గట్టి నమ్మకంతో చాలా పనిచేసాం. అందులో నాకు ఒక భాగం ఇచ్చినందుకు శివకి, అనిల్కి, మద్రా సార్కి, శ్రీకాంత్ గారికి అండ్ జీకి, ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ పృథ్వీ, దీక్షిత్, వెంకటేష్, హరీష్, రణధీర్, నా అసిస్టెంట్స్ రఘు, వీళ్ళు, ఇంకా వినీత్, ఆల్మోస్ట్ చిన్న, శ్యామ్, అందరినీ ఈరోజు నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నా. ఒక చిన్న ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి. ఎవరు ఎక్కువ ఫీల్ అవ్వకండి నేను మాట్లాడుతున్నాను అందుకు. సో అందరు ఇక్కడ ప్రతి ఒక్కరూ మనీ కోసం కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి. డీకి ఫోన్ చేస్తే అందరు మార్నింగ్ ఎవ్రీ టైం మేము చేయాలని ప్రతి ఒక్కరు చేశారు. ఇందులో ఎక్కువ మేము శివ, నేను అండ్ అనిల్ ఎక్కువ టైం ఉన్నాం. హర్షిని ఇంకా నువ్వు వెళ్ళడం జాబ్. డలింగ్ మోతేవారి నువ్వురా దా. ఈయన చాలా టాలెంట్ యాక్టర్, త్వరలో నేను చూడాలనుకున్నావు. థ్యాంక్ యూ. సదన్నని అసలు మేము ఒక నైట్ మాకు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ఈ స్టేజ్ నాకు, అందుకని చెప్పాలనిపిస్తుంది. ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే మేము ఆ రోజు షూట్ చేయాలి కానీ టైం లేదు, ఖచ్చితంగా చేయాలి. ఈయననేమో వెళ్ళిపోతా అన్నాడు. లాస్ట్కి ఒక్కసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలంటే ఆ రోజు అన్న రేపు వస్తా మేము అన్నందుకు మేము చాలా రిలాక్స్ అయినాం అన్న. అది జీవితంలో మేము మర్చిపోలేని రోజు అది. థ్యాంక్ యూ వెరీ మచ్. డార్లింగ్ డార్లింగ్ 2 నిమిషాలు, ఇది మళ్ళీ రాదేమో ఈ స్టేజ్, అందుకని మాట్లాడుతున్నా. లాస్ట్ 4th episode రీసెంట్ 1 day or 2 days బ్యాక్ వెళ్ళాను, అది నేను స్టూడియోలో ఏడ్చాను. సో థ్యాంక్ యూ, అంత మంచి మ్యూజిక్ ఇచ్చావు. ఏడ్చావా లేదని సాక్ష్యం చెప్పడానికి ముందుకు పిలిచావా? డార్లింగ్ అట్లా కాదు డార్లింగ్, అలా ఏం కాదు. నిజంగానే ఏడ్చాడు? లేదు అంటే స్టోరీ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలాగా వచ్చేది. సో మిస్ యూ శివ డార్లింగ్. నువ్వు అక్కడ ఆర్ఆర్లో కూర్చున్నావు, మేము ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నాం, నువ్వు లేనందుకు చాలా ఫీల్ అవుతున్నాం. బాయ్ హీరో, బాయ్గా. మంచి హీరో అవుతాడు, మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకో. ఎందుకంటే డిఓపీలకి హీరోలు చాలా సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తాం, లేదంటే మమ్మల్ని ఎప్పుడో ఎంకి కొడేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ డేట్లు ఇవ్వ ప్లీజ్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ సార్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికంటే శివన్నకి, బికాజ్ అసలు నాకు తెలుగు కూడా మాట్లాడడం సరిగ్గా రాదు, అంటే బూతులు వచ్చు కానీ ఫ్లూయెంట్గా తెలుగులో మాట్లాడాలంటే చాలా తడబడతా. కానీ ఆ మోతేవారి ఆ స్లాంగ్ అదంతా శివన్న నన్ను చెక్కినట్టు చెక్కారు. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ డే ఎవరో నన్ను ఏదో అన్నారని చెప్పేసి నేను మొత్తం నర్వస్ అయిపోయి ఏం చేయలేదు ఆ రోజు మొత్తం. వల్ల బడ్జెట్ టైం 2 వేస్ట్ చేసేసా. సెకండ్ డే శివన్న వాళ్ళ రూమ్ నుంచి నా దగ్గరకు వచ్చి నైట్ 2:30 or 3 వరకు రాజు
బ్రో నేను శివన్న ముగ్గురం ప్రాక్టీస్ చేసాం. గ్లిసరిన్ కూడా వాడలేదు నిజంగా చెప్పాలంటే. అసలు ఇది చెప్పాలంటే ఒక చిన్న ఏంటంటే నేను కనెక్ట్ అయ్యా. ఎక్కడ అంటే వాళ్ళు ఫస్ట్ నన్ను ఏడు అంటే నాకు అసలు ఏడుపే రావట్లేదు, నేను ఎట్లా ఏడవాలి అని చెప్పిన. తర్వాత రాజబ్రో ఉండి మైరాకి కుక్కలు అంటే చాలా ఇష్టం అన్న, దాని కుక్క చచ్చిపోయిందని చెప్పు అని అన్నప్పటి నుంచి ప్రతి సీన్లో నా కుక్క చచ్చిపోయిందని ఆలోచించుకుంటూ ఏడుస్తూనే ఉన్నా నేను. నాకు తెలిసి అందుకే ఇది ఇంత చాలా మీరు కూడా కనెక్ట్ అయ్యారు కావచ్చు. కానీ ఆ మూమెంట్లో మాత్రం రియల్గానే ఒకవేళ నా లవర్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది నా సిచ్యువేషన్ అని గుర్తు చేసుకొని ఫుల్ ఏడ్చేసిన ఇక నేను. కాదు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఏమంటారు దిల్సే శుక్రియా. అండ్ అనిల్ అన్న నీకైతే మొత్తం ఎట్లా ఎంత మూడ్ ఆఫ్ ఉన్నా కూడా అనిల్ అన్న ఇట్లా పోనీరా అంత మనోళ్ళేరా అసలు ఏం పట్టించుకోవద్దురా అని చెప్పేసి ఇట్లా తొందరగా ఇట్లా నా మూడ్ ఆఫ్ నుంచి ఇట్లా ఆన్ చేసేస్తుండే. అండ్ ఒక రోజు అయితే డిఓపి గారు నన్ను వెనుక నేను ఇట్లా ఏదో కమెంట్ పాస్ చేసి ఎగురుకుంటూ వెళ్తున్నా, ఆయన నన్ను చూడలేదు, ఇట్లా తిరిగి నువ్వు ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకొని మాట్లాడు అని అన్నారు. అది ఒక్కటి నాకు మైండ్లో తట్టింది. ఏమని డిసైడ్ అయినా అంటే యాక్టింగ్ నేర్చుకొనే మాట్లాడతా. ఎప్పుడు ఇంతకు ముందు తర్వాత ఎప్పుడన్నా నాకు ఒక ఛాన్స్ వస్తే మాత్రం నీకు యాక్టింగ్ ఎవరు నేర్పించారు అని అడిగితే బ్రో ఇంకా శివన్ననే నేర్పించారని అందరికీ చెప్పుకుంటా. అందరికీ నమస్తే. అంటే ఇట్లాంటి ఫస్ట్ టైం మాట్లాడు లవ్ యూ టు అవరు భయం అవుతుంది. అంటే G5 ఇది ఫస్ట్ ఆరంభం మాత్రమే. నెక్స్ట్ మై విలేజ్ నుంచి మూవీస్ వస్తాయి. ఇది ఉష్కుడికి అయితే అది కుచ్చి కుడకలు వేసుడే అట్లుంటాయి అన్నట్టు. శివన్నకి థ్యాంక్ యూ, అనిల్ అన్నకి థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ, శ్రీకాంత్ అన్న డిఓపి అన్నకి కూడా థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ ఇప్పుడు ఏం చెప్పలేం. ఓకే బాయ్. అంటే యాక్టింగ్ చేయొచ్చు కానీ స్టేజ్లో మాట్లాడితే కొంచెం ఫియర్ ఉంటుంది. ఫోర్త్ ఎపిసోడ్ వస్తా. I have to thank you everyone. అంతకంటే మాట్లాడలేను, ఎందుకంటే ఇట్స్ ఆల్ దేర్ వర్క్. చిన్న సపోర్ట్ నాదంతే. Z5 టీమ్ అమేజింగ్. మీరు రూటెడ్ కథలు కోసం మీరు ఇంత అంటే చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. దట్ గివ్స్ లాడ్ ఆఫ్ ఎనర్జీ టు ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్. అండ్ ఇంకా అనిల్ అండ్ వర్షిని, యూ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు పాపం, ఈ రోజు కూడా అక్కడ వర్క్ చేస్తున్నాడు, ఫైనల్ టచ్అప్స్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ శివ. అండ్ సదన్న, నేను ఆయన ఫ్యాన్ని బేసికల్గా. థ్యాంక్ యూ సదన్న. ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్లో అంత కంటెంట్ అంతా చూసి, అంటే హీఈస్ మై స్ట్రెస్ బస్టర్ యాక్చువల్లీ. యా. సో ఈ సిరీస్కి ఫస్ట్ సదన్నను పెడుతున్నారు అనగానే నేను చెప్పాను, మన సదన్నకు నేను ఫ్యాన్ అని చెప్పండి అని చెప్పాను. సో అంత చాలా బ్రిలియంట్ జాబ్. మిగతా ఆర్టిస్ట్లో ప్రతి ఆర్టిస్ట్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అంటే అందరూ స్టాండ్ అవుట్ అవుతున్నారు. ఐ థింక్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఫర్ దిస్. అండ్ ఇంకా మేజర్ అంటే నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మ్యూజిక్. చరణ్ అర్జున్, మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఫేవరెట్ లిరిసిస్ట్ అండ్ మై ఫేవరెట్ బ్రదర్, ఫేవరెట్ పర్సన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టుగెదర్ ఇన్ 2010. స్నేహగీతం నా ఫస్ట్ మూవీ డైరెక్షన్ చేసినప్పుడు నా ఫస్ట్ సాంగ్ రాశాడు, అండ్ దానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఇది సింగర్కి తను రాసిన సాంగ్కి. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పని చేయాలి కలిసి అని. హీ ఈజ్ లైక్ ఏ సేవియర్. అంటే ఐ నో ఇలాంటి కంటెంట్ను ఒక రకమైన బడ్జెట్లో చేయాలి. జీటీవీ వాళ్ళు దే వాంట్ టు టెల్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీస్ అన్నప్పుడు మనందరం సపోర్ట్ చేయాలి అని అనుకున్నాము. అప్పుడు ఐ రిక్వెస్టెడ్ చరణ్ అర్జున్. ఐ నో అంటే ఎంత కష్టపడ్డాడు, ఎంత బ్యూటిఫుల్ వర్క్ చేశాడు అనేది నాకు తెలుసు. అండ్ ఆ 2 సాంగ్స్ బ్రిలియంట్. దాంట్లో ఎలదరియా ఈజ్ మై ఫేవరెట్, చాలా బ్రిలియంట్. సాంగ్ పాడిన విహా కూడా, విహా డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. విహా, ఐ మీన్ మెనీ మోర్ టు గో విహా. ఐ హోప్ యూ విల్ కమ్ ఆన్ స్టేజ్ టు సింగ్ ఫ్యూ వర్డ్స్ హియర్, ఫ్యూ లైన్స్ హియర్. అండ్ శ్రీకాంత్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. ఆయన
నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అంటే ఒక సిరీస్, ఒక సినిమా, ఒక కంటెంట్ సక్సెస్ కావాలంటే డిఓపి చేతిలోనే, డిఓపి ఈజ్ ద మేకర్ ఆర్ బ్రేకర్ అని చెప్తా ఉంటాను. సో యు ఆర్ అవర్ మేకర్, యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ శ్రీకాంత్. యా, సో అగైన్ పేరున ఇంకా ఏదైనా మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్, యూ ఆల్ డిడ్ గ్రేట్ జాబ్ అండ్ యా, చియర్స్. అందరి క్షణార్థి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా మోతేవర్ లవ్ స్టోరీలో నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి శివ గారికి, అనిల్ జిలా గారికి, ఫస్ట్ నా కథ చెప్పింది అనిల్ జిలా గారు, శివ గారే, వాళ్లకు, అదేవిధంగా మరి దీని నిర్మాతలైనటువంటి మధుర శ్రీధర్ గారికి, శ్రీరాముల శ్రీకాంత్ గారికి, నా కో ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఈ ప్రాజెక్టు బాగా ముందుకెళ్ళి మరి మీ అందరి మనసులను దోసుకోవాలని, మోతేవర్ లవ్ స్టోరీ లాంటి ఈ స్టోరీలు ఇంకా వందల కొద్ది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ నుంచి వెళ్ళి శివాయ్ అండ్ అనిల్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పటి నుంచి వెళ్ళి ఫస్ట్ నేను ఓన్గా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా. బట్ టైం గడుస్తున్న కొద్దీ అండ్ G5తోనే మేము ఫస్ట్ టైం ఒక OTTతో ప్రాజెక్ట్ చేయడం, సో అగ్రిమెంట్స్ అవ్వడం, దాంట్లో ప్రతి దాని డీటెయిల్స్ తెలుసుకోవడం ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ ఉండే. సో ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, నేను దీన్ని కంప్లీట్గా ఇన్వాల్వ్ కాలేను అన్నప్పుడు, సో మద్రాస్ శ్రీధర్ గారు అయితే ఆ ప్రాజెక్ట్ని నేను చూసుకుంటాను, ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ బడ్జెటింగ్ ఎవ్రీథింగ్, సో మీరు గో హెడ్ అని చెప్పారు. సో మెయిన్గా ఈ ప్రాజెక్ట్ ఒక స్టెప్ ముందుగా సాగడానికి అయితే మెయిన్ కారణం మద్రాస్ శ్రీధర్ గారు. సో థ్యాంక్ యూ సార్. సో అంటే ఆ స్టెప్ తీసుకోకపోతే మన ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండకపోవు అండ్ చేయకపోతుంటే. సో దాంతోడుగా ఇదంతా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకొక బూస్టింగ్ ఏంటంటే దీనికి ఎక్స్టర్నల్ మ్యూజిక్ ఇచ్చారు చరణ్ గారు. సో ఈ మెయిన్గా ఈ ఇద్దరు ఎందుకంటే వాళ్ళకున్న టైంలో ఈ బడ్జెట్లో మాకు ఆ టైం ఇవ్వడం, ఆ బడ్జెట్లో వేయడం అయితే మాత్రం అండ్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్. సో థ్యాంక్ యూ సార్. సో ఇంకా చాలామంది ఉన్నారు, అందరు చెప్పేసారు ఎవరో గురించి. సో నేను చిన్నగా అయితే 2 సెంటెన్స్లో చెప్తాను మా ఎవాల్యుయేషన్ విజన్ ఏంటని చెప్పేసి. సో సిటీలో ఉండి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ చాలా చాలా థింగ్స్ ఉన్నాయి. బట్ నేను ఎందుకు ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నా అంటే, సో ఎట్లా వాల్ట్ డిజ్నీ అండ్ పిక్సార్ లాంటి కంపెనీస్ ఒక అమెరికాలో సిలికాన్ వాళ్ళు ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసినాయో, ఫ్యూచర్లో ఇది జస్ట్ మోతేవర్ లవ్ స్టోరీ అనేది ఒక శాంపుల్ మాత్రమే నేను అనుకుంటున్నా. ఫ్యూచర్లో ఒక విలేజ్ నుంచి వెళ్ళి ఒక పిక్సార్ లాంటి కంపెనీ అండ్ ఒక టెక్ కంపెనీ ఒక రెవల్యూషనైజింగ్ తీసుకురావాలనేది నా డ్రీమ్. సో ఇది ఒక ఇనిషియేషన్ మాత్రమే. సో ముందు మైలేషన్ నుంచి వెళ్ళి అట్లాంటి వరల్డ్ క్లాస్ లెవెల్, ఒక పిక్సార్ లెవెల్, వాల్ట్ డిజ్నీ లెవెల్ మూవీస్ అయితే వస్తాయి. సో చలో ఇదంతా ఒక లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం. సో అది ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మూవీ కోసం, ఈ వెబ్ సిరీస్ కోసం వీళ్ళు ఇంత కష్టపడి అందరూ మనకు ఒక ఆనందాన్ని అండ్ ఎమోషన్ని అన్నీ చేసిచ్చారు. సో ఇట్లాంటి మూవీని వాళ్ళు ఎంత కష్టపడి తీశారో అందరికీ తెలుసు. బట్ ఇది సోషల్ మీడియాకు లేదా మీడియా మిత్రులు వీళ్ళు అనుకుంటేనే మళ్ళీ పబ్లిక్లకు వెళ్తుంది. సో ఎంత మంచి భోజనం వండినా కూడా అది టేస్ట్ చేసి బాగుంది అని చెప్పినప్పుడే చేసిన వాళ్ళకు చాలా తృప్తి. సో ఇట్లాంటి భోజనం, విందు భోజనాన్ని వీళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియా తీసుకెళ్ళాలని చెప్పేసి, అలాగే ఈ ఈవెంట్ను సక్సెస్ఫుల్ చేసి, అంటే ఇంత బాగా అందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చి ఇంత బాగా చేసిన, అంటే దీన్ని సపోర్ట్ చేసిన యాష్ ఫ్లూయన్స్ టీమ్, కార్తిక్ రెడ్డి అండ్ టీం వాళ్ళకి, అండ్ అలాగే డైసార్ట్ ఫిలిం కూడా థియేటర్ మాట్లాడి, సో దీనికి కావాల్సిన మొత్తం హోర్డింగ్స్ కానీ అది కానీ మొత్తం దగ్గర నుండి చూసుకొని మనకు చాలా, అంటే అందరం ఒకే దగ్గర కూడి మనల్ని మనం మాట్లాడుకోవడానికి, అంటే సోషల్ మీడియాకు పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేసిన డైసార్ట్ ఫిలిం మీకు కూడా నా బ్లెస్సింగ్స్. ఇద్దరికి మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. First, I want to start this speech by thanking my director, Shiva Garu. I think అంటే ఫస్ట్ టైం ఆడిషన్ అప్పుడు ఒక 2-3 సార్లు ఎక్కువ సార్లు చేపిస్తుంటే నచ్చట్లేదా ఏంటి అని అనుకున్నా. బట్ దెన్ సెట్స్ పైన వెళ్ళిన తర్వాత ఏం చేసినా ఓకే అనేవాళ్ళు. ఐ వాజ్ లైక్ ఓకే, ఇది నిజంగా నేను బాగా చేస్తున్నానా అని ఊరికే ఆయన్ని చాలా ఇరిటేట్ చేసేదాన్ని. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు, నిజంగా నేను చేయగలను అని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. హీస్ నాట్ హియర్ టుడే. థ్యాంక్ యూ టు అవర్ DOP
Thank you to our producers. Thank you, Sridhar sir. Thank you, Srikanth sir. Thank you, Z. And thank you, Anil. థ్యాంక్ యూ ఫర్ పుడింగ్ అప్ విత్ మీ. ప్రతి సీన్లో ఎక్కువసేపు నీ క్లోజ్లో ఎక్కువ తీసుకుంటున్నారు, మొత్తం నువ్వే ఉంటావు, నా స్క్రీన్ టైం తీసేసుకుంటున్నావు అని చెప్పి ఊరికే గొడవపడేదాన్ని. Sharan Arjun sir, your music is brilliant. Thank you so much. Thank you to the ADs. Every time I want to mention ADs because నేను చాలా కష్టపెట్టుంటా ADస్ని. అయితే వాళ్ళు తెలుగులు కాదనుకుంటారు, నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదములు అని చెప్పాలి. విషయం ఏంటంటే అందరిని ఇచ్చిపెట్టి, ఫాలోవర్స్ అందరిని ఇచ్చిపెట్టి ఒక కొత్త థియేటర్ చేసిన అమ్మాయి. అసలు ఎవ్వరికి ఈ షూటింగ్లు అంటే ఇంతవరకు కెమెరా ఫేస్ చేయని అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తే థ్యాంక్ యూ మై డియర్ తెలంగాణ. ఇప్పుడు ఆ డైలాగ్ ఎట్లా మాట్లాడి ఇప్పుడు అదే పెద్ద పరీక్ష నీకు. థ్యాంక్ యూ అంటే ధన్యవాదములు అని మాట్లాడాలా? శనార్థి అందరికీ వచ్చినందుకు శనార్థి. మీరు చూసారు 4 ఎపిసోడ్లు, ఇంకో 3 ఎపిసోడ్లు వెళ్ళి 8th రోజు Z5లో చూడండి సబ్స్క్రిప్షన్ తీసుకొని. చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగుందో అది ఇంకా బాగుంటుంది. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ శనార్థి. థ్యాంక్ యూ. ఉషికే ఉడికింది. సో నిజంగా బాగుంది అన్న. రేపు ప్రమోషన్లో వాడుకుందాం సార్ ఇదేదో. ఒక్కసారి నువ్వు. సో మనోడు కూడా మాతో ఒక 8 ఏళ్ళు తిరిగి అందరు నిస్వార్థంగా ఈ పాట గురించి ఎవరైతే గొప్ప చెప్తున్నారో పాట రాసిన అసలు నీకు ఎక్కడ స్టేజ్ దొరకలేదు. రెండు మాటలు. థ్యాంక్ యూ అన్న. ఇదే ఇప్పుడు మైక్ ఇచ్చినట్టే అన్న, నేను ఒక 4 లైన్లు 2020 కరోనా టైంలో గంగవ్వ బిగ్ బాస్లో ఉన్న టైంలో, అంతకుముందు గంగవ్వ అనిల్ అన్న నేను హెచ్సియులో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న టైంలో మీరు వచ్చి మా విద్యార్థులందరికీ ఒక ఇన్స్పైర్గా ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడండి అన్న అంటే అనిల్ అన్న, శివ అన్న, గంగవ్వ వచ్చి మాకు మాట్లాడారు. ఆ పరిచయంతో గంగవ్వ గురించి ఒక పాట రాసి అనిల్ అన్నకు పంపించాను. అంతే, వెంటనే ఫోన్ చేసి మనం పాట చేస్తున్నామని చెప్పి సరిగంగా తానాలు నీ నవ్వులు అని చెప్పి గంగవ్వ మీద నా మొదటి పాట అనిల్ అన్న నాకు జన్మనిచ్చాడు. శివ అన్న నేను మర్చిపోను. మళ్ళీ అప్పటి నుంచి శివ అన్న, అనిల్ అన్న ఏది ఉన్నా కానీ గంగయ్య సిచ్యువేషన్ ఇది, రేపట్లో పాటిచ్చేసి గంగయ్య ఇది ర్యాప్ కూడా అనిల్ అన్న నాతో. అన్న ప్రతి వెబ్ సిరీస్లో అన్నకు రాసిన పాటలన్నీ నావే, మ్యాక్సిమం అన్నకు చేసినాయి అన్నీ. అట్లాంటిది ఇంత పెద్ద స్టేజ్ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోతారు, వాళ్ళు ఇంకా పెద్ద రైటర్ని చూసుకుంటారు, మనది అయిపోయింది యూట్యూబ్ వరకు అనుకున్న టైంలో మళ్ళీ కాల్ వచ్చింది శివన్న దగ్గర నుంచి, గంగా మనం చేస్తున్నాం, ఎవరు నువ్వు ఒక్కరే ఉన్నావు అని చెప్పి కూర్చుండబెట్టి స్టోరీ లైన్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి సీన్లో ట్రావెల్ చేయించారు. పాటలు శివన్న ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంతో ఆ పాటలు వచ్చినాయి. ముఖ్యంగా గంగడోలు పాట రాసిన తర్వాత నిజంగా చెప్తున్నా, చరణ్ అన్న ఆ రోజు ఫస్ట్ గిబిలి పాట రాసినప్పుడు ఆ గిబిలి పాట రాసింది నువ్వేనా, చరణ్ అన్న దగ్గరికి వెళ్ళాను. నిజంగా చరణ్ అన్న దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది. చరణ్ అన్న స్వతహాగా రచయిత, మ్యూజిక్ డైరెక్టర్. అన్న దగ్గర నిరూపించుకోవాలంటే బెరుకు భయం రెండు ఉండే. నేను వెళ్ళానని శివన్న నాకు చెప్పేశాను. శివన్న నేను అన్న దగ్గరికి నేను వెళ్ళలేను అంటే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని అన్నాడు. నెక్స్ట్ డే ఒక 2 వాట్సాప్లో పంపించి అన్న దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అన్న ఏ గిబిలి ఇట్రా అని పిలిచాడు. నాకు ఆనందం అనిపించింది. మన రాసిన పదాలని అన్న పలుకుతున్నప్పుడు వెంటనే కూర్చుండబెట్టుకొని ఏం రాస్తావు తీసుకురా అని చెప్పి ట్యూన్ కట్టేశాడు. 5 నిమిషాల్లో గిబిలి పాట ట్యూన్ అయిపోయింది. వెంటనే ఇంకా దీనికి మిస్ అయిన లైన్స్ అండ్ రాసుకురాప్ అన్నాడు. సరే ఓకే బాగుంది అని అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో పాట వేరే వాళ్ళకి ఇద్దామని అన్న అనుకున్నాడని నేను అనుకున్నాను. మళ్ళీ శివన్న నువ్వే రాస్తున్నావు, అన్న దగ్గర నువ్వే వెళ్తున్నావు నెక్స్ట్ పాట అన్నప్పుడు రాసుకొని వెళ్ళినప్పుడు నేను, విహా మేడం,
చరణ్ సార్. ముగ్గురం అట్లా కూర్చున్నప్పుడు ఆ పాట కంపోజ్ చేస్తున్న టైంలోనే కంపోజింగ్ అయిపోతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ పాట శివన్నకు పంపిస్తే శివన్న కనెక్ట్ అయిపోయాడు. అంత గొప్ప సినిమా నేపథ్యం, అంత గొప్ప కథాబలం ఆ పాటకు ఉంది. తర్వాత నిన్నటికి నిన్న రాత్రి అనిల్ అన్న క్లైమాక్స్ సీన్లో అర్జెంటుగా మనకు పాట కావాలన్నప్పుడు అనిల్ అన్న ఏడ్పిస్తున్నాడు ఆ సీన్లో. అద్భుతంగా 7వ ఎపిసోడ్లో అనిల్ అన్న యాక్టింగ్ అదిరిపోయింది. అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. దానికి బట్టి మ్యూజిక్ సరిపోదు, మనకి లైన్స్ కావాలని అన్నప్పుడు చరణ్ అన్నకు ఫోన్ చేసి అన్నయ్య వస్తున్నట్టే వచ్చాను అన్నాడు. కేవలం 18 నిమిషాల్లో పాట రెడీ అయిపోయింది నిన్న. చాలా ఆనందం అనిపించింది. ఇదంతా గొప్పతనం శివన్న, అనిల్ అన్నతో పాటు చరణ్ అన్నది. చరణ్ అన్న ఎంత గొప్ప అంటే ఒక పదం తట్టుకొని వాక్యం ఆగిపోతే ఇది వేసుకో కదా ఏమవుతుంది, ఎందుకంటే స్వతహాగా రచయిత చరణ్ అన్న. సో అందులో ఉన్న టెక్నిక్స్, అందులో ఉన్నటువంటి మర్మం నాకు నేర్పించి ఇవాళ మీ ముందు నిలబెట్టాడు. ఫ్యూచర్లో మంచి పాటలు రాసే అవకాశం వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కొద్దిమందికి స్టేజ్ దొరకలేదు. సక్సెస్ మీట్ 12th రోజు కరీంనగర్ మమతా థియేటర్లో ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. కరీంనగర్లో మళ్ళీ మనం అందరం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ. అమ్మ కొద్దిగా కష్టం తీరిపోయింది అనిపించింది. 6 నెలల కష్టము. ఈ 6 నెలల కష్టం కంటే ముందు 8 ఏళ్ళ జర్నీ, ఆ జర్నీ అంతా రీకాల్ అవుతూ ఉండే. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈడదా కష్టము, ఇంత పెద్ద థియేటర్లో మా బొమ్మలు పడతాయి అని చెప్పి అస్సలు కలగనలేదు. అన్న విజన్ ఎప్పుడు ఇప్పుడు ఏం చెప్పిండో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత నిజమవుతుంది. శ్రీకాంత్ అన్న అప్పుడే ఆ విజన్ని మేము నమ్మి ఆ మై విలేజ్లో మేము జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పిండో అది నిజం కావాలన్నది. దానికోసం కష్టపడదాం మళ్ళీ ఎన్ని. సో ఈ జర్నీలో మాకే కొన్నిసార్లు డౌట్ వస్తుండే, ఎస్పెషల్ నాకైతే. ఎటు పోతాము అన్నప్పుడు తెర మీద బొమ్మ కనబడాలని చిన్న చిన్న సినిమాల్లో వేసినప్పుడు ఆ అవకాశాలు వచ్చినప్పుడు అనిపిస్తుండే. ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా మా బొమ్మ కనబడుతున్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో దీనికి చాలామందికి అడ్రస్ చేయాలి. అంటే ఈ స్పీచ్ కంటే ముఖ్యంగా అందరూ చెప్తుంది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ప్రేమతో చేసిరు. అందరూ నిస్వార్థంగా, కమర్షియల్గా ఆలోచించకుండా, మాకు ఇచ్చిన యాక్చువల్ బడ్జెట్ చెప్పొద్దు, ఇవన్నీ బయటికి రావద్దు, మన కష్టం మాత్రమే కనిపించాలని చెప్పేసి బడ్జెట్ చెప్పట్లేం. కానీ మేము తీసుకున్న బడ్జెట్కి, మేము ఇచ్చిన అవుట్పుట్కి వాళ్ళు వెరీ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ రెండోది, వాళ్ళకంటే ముందు ఇక్కడ ఉన్న బలగం, ఇంకా చాలా పెద్ద బలగం మిస్ అయింది. ఈ బలగం అంతా మేము ఏమైతే కలగన్నామో ఆ కళకు ఒక ఆయుధం లెక్క, సార్ అన్నట్టు ఆయుధం లెక్క పనిచేసి ఉండే. అందరూ నిస్వార్థంగా ప్రేమతోని అసలు ఆ ఊర్లో ఆ 30 రోజులు పండగ లెక్క అయిపోతుండే మాకైతే. సో ఈ 6 నెలలు టక ఈ స్క్రీన్ మీద ఒక్కొక్క సీన్ కనబడుతున్న కొద్దీ 6 నెలలు టక కనిపిస్తున్నాయి. సో ఈ ఈవెంట్లో ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సిన వ్యక్తి మా శివన్న. ఆయన ఏదైతే కలగన్నాడో, ఏదైతే రాసిండో, ఏదైతే తీద్దాం అనుకున్నాడో, ఏదైతే ఊహించుకున్నాడో, ఫస్ట్ బొమ్మ మేము చూసినామో అదే పట్టుదల, అదే ఖచ్చితంగా చేద్దాము, ప్రతిదీ పిన్ టు పాయింట్, ప్రతి చిన్న ఎమోషన్ కూడా. ఆ అమ్మాయి ముంబై, ఆమె చెప్పినట్టు ఆమెకు స్లాంగ్ నేర్పించి, ముంబై అంటే మళ్ళీ తెలంగాణ అమ్మాయి, ముంబైలో పెరిగింది. సో ఆ స్లాంగ్ నేర్పించి, స్లాంగ్ పరంగా ఈమెకు స్లాంగ్ పరంగా ఒక గ్రూప్ తెప్పించి, సో ఆ కళ అనేది మిస్ అయినామన్నా. నిజంగా ఓ అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేస్తే, ఇద్దరు అన్నదమ్ముల లెక్క కాకుండా నిజంగా అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేస్తే ఎట్లా అనిపించిందో అట్లా అనిపించింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రాజెక్టు, మా అందరికీ గుర్తుండిపోయే ప్రాజెక్టు. శివన్న పక్కన లేకున్నా కూడా ఈ 8 ఏళ్ళ ప్రయాణంలో పక్కన నిలబడి భుజం మీద చెయ్యేసి ముందుకు అని ఉండే. శివన్న మిస్ యూ, సక్సెస్ తర్వాత మంచిగా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఫస్ట్ మొన్న లాస్ట్ ఈవెంట్లో చెప్పినాము, శ్రీకాంత్ అన్న నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం మై విలేజ్ షో మెల్లమెల్లగా ఇక్కడ దాకా వచ్చింది. ఈ మై విలేజ్ షో ఇంకా ముందుకు పోవడానికి మా 100% ఎఫర్ట్స్ పెట్టి, అది ఏదైతే జనాల్లోకి ఒక ఇన్స్పిరేషన్గా వెళ్ళిందో, ఏదైతే దాన్ని ఇది మాది అని చెప్పి అనుకున్నారో దాన్ని ముందుకు తీసుకోవడానికి మా సాయశక్తుల కలిసి పనిచేస్తాము.
ఆ ఇన్స్పిరేషన్ అట్లే ఉంచుకుంటూ ముందుకెళ్దామన్నా. నెక్స్ట్ డిఓపి, థ్యాంక్ యూ డార్లింగ్. ముగ్గురము త్రిమూర్తులు లెక్క ఏడివైనా ఏ రాత్రులైనా కూర్చొని డిస్కషన్ చేసుకుంటా ఆయన టైం అసలు టైం కాదు. నార్మల్గా టైమింగ్స్ అవి ఇవే క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా మాకు ఈ ప్రొడక్షన్ కొంచెం పెద్దది, తెర మీద చూపించే ప్రొడక్షన్ క్వాలిటీస్లో ఉండాలి మన బొమ్మ, ఆ క్వాలిటీ ఎక్కడ తగ్గద్దు అని చెప్పినప్పుడు మాకు గట్టిగా నిలబడ్డదైతే మన శ్రీకాంత్ అన్న. ఎందుకంటే ఆల్రెడీ 13 ఏళ్ళ నుంచి సినిమాటోగ్రఫీ మీద గ్రిప్ ఉండి ఇది ఎక్కడ తగ్గద్దు, ఇది మనం ఖచ్చితంగా థియేటర్లో చూస్తాము, బొమ్మ క్వాలిటీ ఉండాలని చెప్పి ఆ క్వాలిటీ ఇప్పుడు కనిపించింది. సో మళ్ళీ బడ్జెట్లు పక్కన పెడితే క్వాలిటీ మాత్రం సూపర్. థ్యాంక్ యూ మమ్మల్ని అందంగా చూపించినందుకు. నెక్స్ట్ చరణ్ అన్న ప్రాణం పోసిండు నిజంగా. మేము తీస్తున్నప్పుడు నవ్వుతారులే అనుకున్నాము, కానీ మ్యూజిక్ పడ్డాక మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు అనుకున్నాము. చాలామంది చూసి చెప్తున్నారు, చూసినావా ఏడుస్తున్నారు నీకు యాక్టింగ్ రాగా ఇప్పుడు యాక్టింగ్ పాస్ నువ్వు. సో చరణ్ అర్జున్ మీరు డిస్టింక్షన్లో కాదు, మీరు 100 మార్క్స్ వేసి పాస్ చేశారు మీరు. సో చరణ్ అర్జున్ అన్న థ్యాంక్ యూ. సో మొదటి ప్రాజెక్ట్కి నన్ను బాగా పుష్ చేసినందుకు, గుర్తుండిపోయేటట్టు పుష్ చేసినందుకు, ఈ మ్యూజిక్లు అన్నీ గుర్తుండిపోతాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం తీర్చుకోలేక. రుణం లేదు, మన అందరిది రుణం. నెక్స్ట్ కాస్ట్యూమ్స్ పరంగా కూడా హరిప్రియ మా ఫ్రెండ్, ఆమె అసలు ఈ జనరేషన్కి ఏ బట్టలు వేసుకున్నా సెట్ అవుతుంది. తూట్ల పాయింట్లు వేసుకున్నాము, కాంటలు చింపిన బట్టలు వేసుకున్నా, ఇష్టం వచ్చినట్టు వేసుకున్నా, కానీ ఆ 70కి మాత్రము ఆ అథెంటిసిటీ మిస్ కావద్దు. మళ్ళీ బడ్జెట్ అన్న, బడ్జెట్లో మనం తీయాలని చెప్పినప్పుడు హరిప్రియ నిస్వార్థంగా 4 రోజులు వచ్చి అన్నీ సెలెక్ట్ చేసి, తను ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసి మాకు టైం ఇచ్చి ఏదైతే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందో దానికి అందాన్ని తీసుకొచ్చినావు నీ కాస్ట్యూమ్స్తోనే. థ్యాంక్ యూ. నీకు సపోర్ట్గా నిలిచిన సఖీ డిజైనర్స్, నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళందరూ నిజంగా నిస్వార్థము. ఇక్కడ ఏం చెప్పని అర్థమైతే లేదు, కొన్ని ఆ పారామీటర్స్ మావాడు చెప్తా ఉంటాడు, కొన్ని చెప్పొద్దు, కొన్ని చెప్పాలని చెప్పి అవి ఏం చెప్పని అర్థం కాక చెప్తున్నా. సఖీ డిజైనర్స్ వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు, ఒక బొటిక్ వాళ్ళు మాకు ఈ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మీరు తీసుకురావాలి అంటే ఈమె ఇద్దరు కలిసి రాత్రింబవలు తిరిగి తిరిగి సిరిసిల్ల పోయి, వరంగల్ పోయి, ఆ చీర పట్టుకొచ్చి, ఈ చీర పట్టుకొచ్చి, ఆ గోచీరలు పట్టుకొచ్చి, అది తీసుకొచ్చి అందం చేసి ఉండే. నా బట్టలన్నీ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వాళ్ళకే తెలియకుండా వేసుకున్న ప్రతిదీ అందంగా అనిపిస్తుండే నాకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ పరంగా లాంగ్ డ్రైవ్ కార్స్ అనే ఒక కంపెనీ ఉంది. 1 మంత్ ఫ్రీగా 4 కార్లు మాకు ఇచ్చేసారు. మీరు చేస్తున్న ప్రయత్నం గొప్పది, మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పి 4 మా అందరిని తీసుకుపోయిన కార్లు, ట్రాన్స్పోర్ట్ వాడిని అన్నీ లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళవి. 1 మంత్ వాళ్ళు ఇచ్చేసారు, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి. ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క సపోర్ట్తో ఈ ప్రాజెక్ట్ అందంగా కలిసింది. థ్యాంక్ యూ లాంగ్ డ్రైవ్ కార్స్. నెక్స్ట్ మార్విన్ వీడియోస్, మా మై విలేజ్ షో వీడియోస్ ఎట్లనో మార్విన్ వీడియోస్ కూడా అదే రకమైన నేపథ్యము. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండే. ఇద్దరు మన అనుమవ క్యారెక్టర్ చేసిన ఇద్దరు అమ్మ నాన్న, నిజంగా భార్యాభర్తలు వాళ్ళిద్దరు. మీరు కూడా ఆ స్వచ్ఛమైన ఏదైతే మేము అనుకుంటున్నామో అది కూడా మీకు కనబడుతుంది. మార్విన్ వీడియోస్ కూడా స్పెషల్ థ్యాంక్స్. పెద్ద లిస్ట్ రాసుకొచ్చిన ఈసారి లాస్ట్ మీటింగ్ కదా అని మర్చిపోద్దు అని సక్సెస్ మీట్లో చెప్దాం సార్. ప్రొడ్యూసర్స్, నాకు 3 ఏళ్ళ కింద ఒక స్టోరీ లైన్ చెప్పి నేను హీరోని చేద్దాం అనుకుంటున్నా అని ఒక మెసేజ్ పాస్ చేసిన అన్ననే అనుకోకుండా మళ్ళీ హీరోగా నన్ను ముందుకు తోసిండు. అన్న మీరు కూడా తీర్చుకోలేనిది, ఎందుకంటే ప్రాజెక్ట్ ఆగుతుందా అనే టైంలో ఒక పుష్ ఇచ్చిర్రు, ఉరుక్కుంటూ వెళ్ళింది ప్రాజెక్ట్, ఎక్కడ ఆగలేదు. ఏప్రిల్ 18 మొదలు పెట్టినాము, ఆగస్టు 8 రిలీజ్ అవుతుంది. ఎక్కడ ఒక్కరోజు ఆగలేదు బండి ఆగకుండా మీరు ఇచ్చిన పుష్ చాలా హెల్ప్ అయింది. అండ్ తక్కువ టైంలో నాకు తెలిసిన 3-4 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసినాము. ఈ తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.
ఆమనియా ఆమని పాపం ఇక ఆమెని గురించి ఏం చెప్పాలి. ఆమని పాపం 6 నెలల నుంచి వాడిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ ఆమని. పోయినసారి ఏదో చెప్పినాం కానీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నువ్వు ఆ ఇంటిని మొత్తం హ్యాండిల్ చేసినావు కాబట్టి నాకు కొంచెం ఈడ ప్రెజర్ లేకుండా వర్క్ చేసిన నేను. థ్యాంక్ యూ. ఏం చెప్తాను, థ్యాంక్ యూ, లవ్ యూ. కొంచెం ఏం మాట్లాడో అర్థమవుతలేదు. మీడియా మిత్రులకి ఒక చిన్న రిక్వెస్ట్. మాకు మా కంటెంట్లు వైరల్ అయినప్పుడు, మా మీద ఆర్టికల్స్ రాసినప్పుడు చాలా హ్యాపీ అనిపించుండే. చాలా మంచి ఒక 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 ధైర్యం వచ్చిండే. మీరు ఇచ్చిన ఆర్టికల్స్ కానీ, మీరు ఇచ్చిన వైరల్ అయినప్పుడు మీరు ఇచ్చే సపోర్ట్ కానీ. ఈ కంటెంట్ వెళ్తే మా లాంటి వాళ్ళకి ఇంకెన్నో కథలు మేము ముందు తీసుకొస్తాము. మీ సపోర్ట్ కావాలి, మీడియా వాళ్ళ సపోర్ట్ కావాలి ముఖ్యంగా. సో మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి కోరుకుంటూ, ఈ ఈవెంట్ మొత్తం స్పాన్సర్ చేసిన సిద్ధు అన్నకి స్పెషల్ మెన్షన్. సిద్ధు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాష్ఫ్లూయెన్స్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి మాతో కలిసి వర్క్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ వింగ్లో. సో కార్తిక్ అండ్ సృజన, ఆల్ ది బెస్ట్. మీరు కూడా నిస్వార్థమే, అందరూ ప్రేమ ఇట్లా కుమ్మరిచ్చిరు ఈ ప్రాజెక్ట్ మీద. మీ ప్రేమ ఈ ప్రేమ అంతా హిట్ అయ్యి అంత రిటర్న్ బ్యాక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గట్టిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ డైజ్ ఆర్ట్స్ ఫిలిమ్స్ ఎంత నీట్గా అరేంజ్ చేసారు, ఒక రిసెప్షన్ పార్టీ లెక్క. నిజంగా పండగ వాతావరణం అనిపించింది. ఇవన్నీ ఏమైతాయంటే కమర్షియల్గా ఆలోచిస్తే రావు, ప్రేమతోనే వస్తాయి. సో మీ ప్రేమకు కూడా థ్యాంక్ యూ. మీరు కూడా ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ కంపెనీ లెక్క కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఉన్నందుకు. సో అయిపోయింది, ముగించుకుంటాం. థ్యాంక్ యూ. G5 వాళ్ళకు స్పెషల్ మెన్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 4 ఎపిసోడ్లు ఇక్కడ చూపించినాము. వీళ్ళందరూ ఎంజాయ్ చేసిర్రు, ఒక్క నిమిషం కూడా బోర్గా కాకుండా ఎంజాయ్ చేసిర్రు, నవ్విర్రు, లాస్ట్లో ఏడ్చిర్రు. ఇంకొక 3 ఎపిసోడ్లనే మీరు ఇక్కడ ఎన్నున్నాయో వాళ్ళకు ఒక ఛాలెంజ్ చేసిన నేను G5 వాళ్ళకి. యాక్చువల్గా ఇప్పటిదాకా వచ్చిన ఈ ఇయర్లో హయ్యెస్ట్ సబ్స్క్రిప్షన్స్ మా నుంచి వస్తాయి అని చెప్పి. ఎందుకు అంటే మన ఆడియన్స్ ఎక్కువ రూరల్లో ఉన్నారు, వాళ్ళు కోరుకున్నది కూడా రూరల్లోకి ఎక్కువ వెళ్ళాలి మా G5 అని చెప్పి. సో ఇక్కడ వచ్చిన 500 మంది 500 కొత్త సబ్స్క్రిప్షన్లు తీసుకుంటే ఈరోజుకి హిట్ మేము. సో మిగిలిన 3 ఎపిసోడ్లు ఎల్లుండి రిలీజ్ అవుతాయి. 120 రూపీస్ మాత్రమే. 120కి ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. సో చూసి అందరు కూర్చొని చూసే ఫిల్మే కదా. చిన్న పిల్లల నుంచి మా మేధగారి నుంచి గంగావ దాకా అందరూ కూర్చొని నవ్వుకుంటూ చూసే సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారు పక్కా. చూడండి, August 8th రిలీజ్ కాబోతుంది. ఇంకొక 2 రోజుల్లో అందరూ చూసి మీ సపోర్ట్ ఇస్తేనే ఇంకో కథ గట్టిగా వస్తాము. మీ సపోర్ట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటిదాకా మమ్మల్ని అభిమానించిన, ప్రేమించిన, భుజం తట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం సక్సెస్ మీట్లో మళ్ళీ నువ్వే August 12th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈడ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. మన రాముల తాత, ఈయన గెటప్ ఏమో చిన్న ఏజు. ఆ క్యారెక్టర్ని ఎవరు చూసుకుందాం అన్నప్పుడు అన్నచ్చుండే ఆ గెటప్ సెట్ అవుతుందా సెట్ అవుతుందా అని చెప్పి గడ్డం వైట్ వేసి అదేసి ఇదేసి ఫైనల్గా రాముల తాతని అయితే నిలిపించినాము. మీకు ఈ ముసలి క్యారెక్టర్లు బాగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఒక సెకండ్ మాట్లాడతా, ఎక్కువ మాట్లాడను, సారీ. ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం బలగం రమేష్ గారు మీ గురించి చెప్పి మీ ఆఫీస్కి పిలిపించారు. వచ్చిన తర్వాత నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆడిషన్ చేసిన హర్షిత్ కానీ, నన్ను నమ్మి నేను ఒక 70 సంవత్సరాల క్యారెక్టర్ చేయగలని విజన్ చేసిన డైరెక్టర్ శివ గారికి అండ్ అనిల్ గారికి, హోల్ టీం అందరికీ, దాంతోపాటుగా ఈ G5 ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకురావడానికి కారణమైన G5కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రూరల్లో మాత్రం ఖచ్చితంగా G5 యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా మంచి స్టోరీ. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అరే ఇదేదో టైం అయిపోతుంది. అరే బొమ్మర్ది, లవ్ యూరా బొమ్మర్ది. ఉష్కుడికి ఇచ్చినామా? హ్యాపీయా? 12th రోజు ఖచ్చితంగా ఓరిని అవగా ఆలిపోను. సో నాకు స్పెషల్గా శివన్నను మిస్ అయినంత నాకు అది ఆయన చూస్తే బాగుండు. ఆయన కూడా చాలా కోరిక.
శివన్న ఖచ్చితంగా 12th చూద్దాం మళ్ళీ థియేటర్లో. మిస్ యూ, మంచి డైరెక్టర్ కావాలని చెప్పి ఒక తమ్మునిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, బై బై. థ్యాంక్ యూ. సిరీస్ జనరల్గా మనం చాలా వెబ్ సిరీస్ చూస్తుంటాం, థ్రిల్లర్స్ లేకపోతే అడల్ట్ కంటెంట్ ఉంటాయి, లేకపోతే ఏదో ఏదో జరగబోతుంది. బట్ ఇది ఒక అందరం కలిసి ఒక సినిమా, శ్రీనివైట్ల గారు అప్పుడు తీసిన సరదా సరదా సినిమాల్లాగో, లేకపోతే మనం ఏదో మీ మధ్య వస్తున్న మంచి ఎంటర్టైనింగ్ అండ్ రూటెడ్గా వెళ్ళిపోయిన సినిమా ఇది. అదొకటి ఇప్పుడు సినిమానే అంటున్నాను, వెబ్ సిరీస్ వస్తలేదు నాకు. సో తప్పకుండా ఇది వెబ్ సిరీస్లో ఇది ఒక ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అందరు పల్లెటూర్లలో ఫోన్లు పట్టుకొని లేకపోతే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ వెబ్ సిరీస్ హిట్ అయిన తర్వాత అరే మన నేను ఇందాక స్టైల్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్న దాంట్లో ఎవడబ్బా సొత్తేం కాదు డ్యాన్స్ 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 ఆ శివుడి తాండవమేరా డ్యాన్స్ డ్యాన్స్ అనే ఒక లైన్ ఉంటుంది దాంట్లో. అంటే వాడు కాళ్ళీరు కొడితే ఆడు ఎవడబ్బా సొత్తు కాదు, డబ్బులు నోడిదే కాదు, ఇది ఎవడైనా వస్తాడని. ఈ మోతబరి లవ్ స్టోరీ తర్వాత అందరూ అనుకుంటారు ఎవడబ్బా సొత్తు కాదు, అందరం ఎవరైనా గెలవచ్చు ఇక్కడ అని చెప్పి. సో అలాంటి ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ మాత్రం ఈ వెబ్ సిరీస్ అందరికీ ఇస్తుంది. అస్పైరింగ్ కళాకారులు అందరూ ఆర్టిస్టులు రేపటి నుంచి సినిమా ఇండస్ట్రీ కలకలాడిపోతుంది. దీని తర్వాత బస్సులన్నీ ఇటే హైదరాబాద్కి కదులుతాయి, విలేజ్ బస్సులన్నీ. అనిత గారు ఇటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీ యాక్టింగ్ అయితే ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టయితే లేదు, చాలా బాగుంది. అయితే అనిల్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో సెక్షన్ చెప్పారు, 301, 105 ఏదో సెక్షన్ చెప్పారు. అవన్నీ మీకు ముందే చెప్పారా లేదంటే గూగుల్లో రీసెర్చ్ చేసి చెప్పారా? అప్పుడు నేనేం రీసెర్చ్ చేయలేదు, డైరెక్టర్ గారు చాలా రీసెర్చ్ చేసి అంతా ముందు ప్లాన్ చేసి నాకు జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చారు అంతే. ఓకే అనిల్ గారు, మీరు మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, ఇటు ఎంతో కష్టం అనిపిస్తుంది. అంటే మీరు షూటింగ్స్కి వెళ్ళాలి, ఈవెన్ ఇటువైపు ఇవి చేసుకుంటా ఈ రెండు ఎట్లా చేశారు అసలు? కంపేరింగ్ అంటే ఒక సినిమా తీయాలి అంటే ఎంతో దాని మీద శ్రద్ధ పెట్టాలి, ఇటేమో ఫ్యామిలీ కొన్ని ఉంటాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలా మేనేజ్ చేశారు అసలు? ఇది అంటే నిజంగా కత్తి మీద సాము లెక్కనే చేసినామండి. విషయం ఏంటంటే షూట్ మధ్యలో మా నాన్నకి చిన్న హార్ట్ ఇబ్బంది అయి ఉండే, ఆయనకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేద్దామని ఉండే. అదొక రంది. ఆడపోయి డే టైంలో హాస్పిటల్లో, నైట్ వచ్చి ఎడిటింగ్లో శివన్నతో డిస్కషన్స్. ఇంటి దగ్గర ఆమెని ఒక దగ్గర ఒక 4-5 నెలల నుంచి ఒకతే ఉంటుంది. ఆమె తనను మోటివేట్ చేసుకోవడము, ఇటు హైదరాబాద్లో నాన్న హాస్పిటల్లో. ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఈ 6 నెలలది మాత్రము లైఫ్లో గుర్తుండిపోయే థింగ్స్ ఇవన్నీ. అంటే ఏం చెప్పాలనో అర్థం కాక మనం చెప్పట్లేదు, కానీ మంచి ఎమోషన్స్తో కూడిన 6 నెలల జర్నీ ఇది, అన్ని మిక్స్డ్ జర్నీ. సో ఈ జర్నీలో ఆమెని సపోర్ట్ మాత్రం చాలా ఉండే. అంటే తనకి ఇండస్ట్రీ తెలియక ముందు పుష్ చేసినాము, తనకంటూ సపోర్ట్ తెచ్చుకున్నది, తనకంటూ ఫాలోవర్స్ తెచ్చుకున్నది, ఒక గుర్తింపు తెచ్చుకున్నది. ఆ గుర్తింపు, ఆ ఓపిక నాకు హెల్ప్ అయింది ఇప్పుడు ఈ 6 నెలల్లో. సో అది ఏదో ఉంటుంది కదా, భార్యాభర్తలు ఇరువురు కలిసి పని చేసుకుంటే, కలిసి ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటే బాగుంటుందని. సో అది నా లైఫ్లో దక్కింది. ఇది ఇంత ఎమోషనల్ చెప్పాలని చెప్పి అనిపించినా కూడా ఆమెకి చెప్పలేకపోతుంటా. సో ఆమె సపోర్ట్ మాత్రం చాలా చాలా హ్యాపీ. అండ్ ఉండదు మా నాన్న. ప్రొడక్షన్ టైంలో మా నాన్నకు ఆటో ఉంది, ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటాడు. ప్రొడక్షన్ టైంలో మాకు ప్రతిదీ నాన్న హెల్ప్ ఉండే. అరే మీరు హోటల్ బుక్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, నేను పోయి ఎందుకంటే మా ఊరినే షూట్ చేసినది అంతా, నేను పోయి మాట్లాడతా, ఇక్కడ ఒక చిన్న రిసార్ట్ ఉన్నది, ఆడికి పోయి నేను మాట్లాడతాపా అని చెప్పి ఆడికి తీసుకుపోయి ఆడ మాట్లాడిచ్చుండే. అరే మీకు ఇండ్లు ఇబ్బంది అవుతాయా, నేను పటేల్ దగ్గర తీసుకుపోతా, దొర దగ్గర తీసుకుపోతా అని చెప్పి మన హీరోయిన్ వాళ్ళ ఇల్లు దొర వాళ్ళ ఇల్లు. అది వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు, వాళ్ళు ఆ రిచ్నెస్గా అన్ని ఒరిజినల్ ఇండ్లు అవన్నీ. వాళ్ళందరి దగ్గరికి మా నాన్న తీసుకుపోయి సపోర్ట్ చేసి ఉండే. ప్రతిరోజు ప్రొడక్షన్ కూడా నాన్న లాస్ట్ 15 days ప్రొడక్షన్ హ్యాండిల్ అంతా నాన్ననే చేసి ఉండే. ఆయన్నే ఆటోలో తీసుకుపోవడము, ఫుడ్ తీసుకురావడము, సిద్దిపేట నుంచి 20 కిలోమీటర్లు. సో ఆయన రాలేదు, కానీ ఆయన హార్ట్ ఇబ్బంది రాలేదు, కానీ ఒక కొడుకు ఆ ఎదుగుతున్న టైము, ఆ సపోర్ట్ మాత్రము అసలు మా నాన్న ఏంద్రా అనిపించాడు. మా నాన్న ఆయన ఆనందం మళ్ళా ఎందుకు ఇంతమందిని మా ఊరికి తీసుకొచ్చి వీళ్ళందరికీ ఫుడ్డు, ఆ ఉన్నోళ్ళు ఆ ఊరోళ్ళు అందరూ కలిసి మీ కూడా మంచివాడు రాబాయ్, ఎంత మంచి ప్రాజెక్ట్ చేసుకుంటున్నా అని చెప్పి ఆయన సంతోషము, అవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే ఫ్యామిలీ నుంచి. కానీ ముఖ్యంగా సిద్ధనపేట్
ఊరు సిద్ధనపేట వాళ్ళు కూడా వచ్చిండే. వాళ్ళు ఈ సీన్స్లో చాలా సీన్స్లో ఆ ఊరోళ్ళే ఉన్నారు. ఆ పరిగెత్తేటప్పుడు సదన్ వెనకాల పరిగెత్తిన వాళ్ళు ఆ ఊరోళ్ళే. రాత్రి 2, 3, 4 గంటల దాకా షూట్ అయినా సపోర్ట్ చేసి ఉండే. సిద్ధనపేట గ్రామానికి అయితే రుణపడి ఉన్నాం నిజంగా. వాళ్ళు ఏ ఇంట్లోకి పోయి షూట్ చేసుకున్నా ఏమనకపోతుండే. సో సిద్ధనపేట అండ్ బద్దిపేట గ్రామంలో కూడా ఏమో ఇదంతా ఒక ప్రేమతో నచ్చిందన్న ఈ ప్రాజెక్ట్ అంతా. అందరు ఆశీస్సులు, బ్లెస్సింగ్స్, ఒక పాజిటివిటీతోని ఈ ప్రాజెక్ట్ అంతా కొట్టుకుంటూ 4 నెలల కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది. కష్టాలు ఉన్నాయి, నేర్చుకున్నాము, కానీ అందరు సపోర్ట్ మాత్రం ఉండే. సో ఆ బద్దిపేటగా సిద్ధనపేట ఆ గ్రామస్తులు అందరికీ థ్యాంక్ యూ. ఈ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేంది, మెదడులో నిక్షిప్తం పెట్టుకోవాల్సిన జర్నీ ఇది. ఎస్ అన్న. హాయ్ అనిత, మీ యాక్షన్ అయితే చాలా బాగుంది. ఒక సీన్లో పర్టికులర్గా ఒక సీన్లో మీ ఫాదర్ అలా అనిల్ గారు వచ్చినప్పుడు చక్కచకా చెప్పేస్తారు, అది చాలా నచ్చింది. థ్యాంక్ యూ. సో సదన్న మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చరణ్ అర్జున్ గారు మీ యాక్షన్, మీ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్కి మీ మ్యూజిక్ ఒక ఎసెట్ అని చెప్పాలి. అండ్ ఆల్సో అనిల్ గారు మానసిని ఎలా తీసుకున్నారు? అమ్మాయి ముంబై అమ్మాయి కదా, ఆ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా మేము మై విలేజ్ షో వీడియోస్లో ఒకసారి తీసుకుందామని చెప్పి అన్నప్పుడు శివన్న డైరెక్షన్లోనే ఒక వెబ్ సిరీస్ నడుస్తున్నప్పుడు ఆమె ఆడిషన్ తీసుకున్నాము. సో శివన్నకి అంటే అది ఆ పాత్ర అనేది మరీ అందంగా ఉంటే మనం డల్ మేకప్ వేయాల్సి వస్తుంది. ఆ డల్ మేకప్ వేయకుండా ఒరిజినాలిటీ కావాలంటే ఇలాంటి అమ్మాయే కావాలి. అటైర్, ఆ కలరు అవన్నీ పర్ఫెక్ట్ సెట్ అయినాయి. యాక్టింగ్ మాత్రం తెలుగు రాకపోతుండే. ఆమె ఏదో హిందీలో చెప్తుండే, ముజే చోట్ దియా తీసుకో అంటే అరే ఇంకా హిందీలో చెప్తావేంది నువ్వు నాకు అంతగా. సో అట్లా ప్రాక్టీస్ చేసి ఉండేది. అంత క్రెడిట్ గోస్ టు మా శివన్న డైరెక్టర్. స్టేజ్ మీద మాత్రం ఆమె తెలుగు ఇరగదీసింది, పర్ఫెక్ట్ గా మాట్లాడింది. అనిల్ గారు నమస్తే అక్క. హాయ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. అండ్ మిమ్మల్ని చూస్తుంటే ఆవిడ కాంబినేషన్లో బాగా అనిపించింది. ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదు అని అనిపించింది. బట్ అంటే లైక్ మై విలేజ్ షో దగ్గర నుంచి మీ జర్నీ అన్నది స్టార్ట్ అయింది అండ్ యు ఆర్ వెయిటింగ్ టు సీ యూ ఆన్ 70mm కాబట్టి అంటే లైక్ ఆ జర్నీ ఎలా అనిపించింది? అండ్ ఈ మధ్య కాలంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న స్టోరీస్ చాలా వరకు వస్తున్నాయి. బట్ ఆ స్టోరీస్కి మోతేవారి లవ్ స్టోరీకి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే లైక్ దీనికోసం అని పర్టికులర్గా సబ్స్క్రిప్షన్ తీసుకొని జనాలు చూడాలి ఎందుకు అని అంటే ఏం చెప్తారు? మెయిన్ ఒక 3 విషయాలండి. నార్మల్గా ఈ ఇండస్ట్రీకి ఫిలిం స్కూల్లో నేర్చుకొని డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ చేసిన వాళ్ళందరూ అలాంటి ఏ స్కూల్కి పోకుండా యాక్టింగ్ చేసిన వాళ్ళు, మంచి నిజంగా ఆ ఊర్లో నుంచి వచ్చిన యాక్టర్ వీళ్ళందరూ. సో ఆ న్యాచురాలిటీ అనేది కనిపిస్తుంది. నిజంగా మనస్తత్వాలు, నిజంగా ఏడుపస్తే నిజంగానే ఏడ్చినాము, నవ్వస్తే నిజంగా నవ్వినాము. ఆ యాక్టింగ్ చూస్తున్నంతసేపు ఇది యాక్టింగ్గా అన్నట్టయితే ఉండదు. రెండోది మేకింగ్ కూడా మా డిఓపి అటు సినిమా కాదు, ఇటు న్యాచురాలిటీ కాదు, ఆ రెండింటి మధ్యలో ఒక లేయర్లో మంచిగా క్యాప్చర్ చేసి ఉండే. ఆ కొత్త ఫీల్ అనేది అయితే కనబడుతుంది కావచ్చు అనేది అయితే మాకు అనిపించింది. అండ్ ఏదైతే మేము అనుకుంటున్నామో ఆ అథెంటిసిటీ, ఆ విలేజ్ అథెంటిసిటీ, ఇప్పుడు ఇక్కడ ఆ ఓల్డ్ బ్యాక్గ్రౌండ్కి ఎక్కడో చేయొచ్చు అన్నాడు, కానీ మేము మాకు అవసరం లేదు, ఆడికి పోతాము అని చెప్పి పోయినాము. ఆ ఊరిలో కరెంట్ లేదు, ఆ ఊరిలో నెట్ లేదు, వారం రోజులు వీళ్ళు ఫోన్ చేసినా ఎవరు గలవది. సో అలాంటి లొకేషన్లో ఆ అథెంటిసిటీ కోసమే చాలా ప్రయత్నం చేసినాము. అండ్ స్లాంగ్ ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా మాట్లాడతారు, ఏదో వీళ్ళు నేర్చుకొని మాట్లాడినట్టు కానీ అది కానీ అనిపించదు. ఏదైతే మనము ఈ మధ్యలో గ్రామీణ కథలు అనుకుంటున్నామో ఆ కథలకి పర్ఫెక్ట్ యాప్ట్ స్టోరీ లెక్క మాది అనుకుంటున్నామో మీరే చెప్పాలి. ఇక ఎస్ అన్న, ఎస్ అన్న. ఇది అదే నిస్వార్థము, ఆ ప్రేమ అంటున్నాం చూసినాం అన్న. అందరి ప్రేమ, ఇప్పుడు సిద్ధనకు సంబంధం లేని విషయం ఇదంతా. నీకోసం ఏమన్నా ఒకటి చేయాలరా, ఏం కావాలి నీకు అని అడిగుండే. ఏం కావాలన్నప్పుడు అన్న మాకు ఒక కోరిక, మా బొమ్మని థియేటర్లో చూసుకోవాలని చెప్పి అంటే చలో చేసేద్దాం, ఎంత ఖర్చు అయినా అని చెప్పాను. సో ఇట్లా అందరి నిస్వార్థమైన ప్రేమ దీనికి కలిసింది. మెయిన్గా అంటే మా టీంని మర్చిపోతున్నా కొన్నిసార్లు, మై విలేజ్ షో అని చెప్పి. మై విలేజ్ షో టీం మెంబర్స్, మా రాజుగాడు కానీ, మా గంగవ్వ కానీ, దీనిలో యాక్టింగ్ చేసిన మా చందుగాడు కానీ, వాళ్ళందరూ కూడా అందరి ఈ పిడికిలి బిగిస్తే ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా అందరం కలిసి పనిచేసినాము.
ఏదో గట్టి నమ్మకం అయితే ఉంది చూసినంతసేపు అయితే. సో అది 8th రోజు నుంచి మెల్లమెల్లగా మాట్లాడుతూ ఉంటే ఆ ధైర్యంతో ఇంకొక ప్రాజెక్ట్కి ఇట్లే కలిసిపోవాలని చెప్పైతే గట్టిగా పెట్టుకున్నాం అన్న. ఈ సిరీస్కి మ్యూజిక్తో ప్రాణం పోసామన్న. పాట మాత్రం అదిరిపోయింది. ఆ పాటలో ఆ అమ్మాయి అదిరిపోయింది. అందరూ అనిల్ కోసం వస్తారు కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు. సాంగ్స్ అదిరిపోయాయి అన్న. మేము ఫస్ట్ నుంచి చెప్తుంది అదే అన్న. అంటే మేము యాక్చువల్గా పోస్టర్లలో కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. ఎందుకు అంటే అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లెక్కనే ఉండాలి అని చెప్పి. సో అంటే మోతవర్ అంటే నన్నే అనుకోవాలని చెప్పేసి ఫన్ కోసం రావాలి, అనుకోకుండా ఎమోషన్ టచ్ అయినప్పుడు అది ఫీల్ అవుతారని చెప్పేసి చేయలేదు. అండ్ రాజు స్పెషల్ మెన్షన్ మావాడు. మా ఇద్దరి కళకి కూడా 8 ఏళ్ళ ప్రయాణము. సో 8 ఏళ్ళ ప్రయాణంలో వాడు కూడా మంచి రోల్ చేసి దీనికి బలం తెచ్చి ఉండేవాడు. సో వానికి కూడా థ్యాంక్ యూ. వానికి కూడా మంచి పేరు వస్తుంది. రేపు నుంచి వాన్ పోస్టులు కూడా వస్తాయి. ఎస్ సాయితేజ్ గారు సో ఇక్కడ సో Z5 నుంచి కాంటెంట్ అంటే డెఫినెట్లీ ఒక మంచి వర్త్ ఉన్న కాంటెంట్ చేస్తారు. బికాజ్ మనం చూసాం ఆల్రెడీ థ్రిల్లర్స్ అన్నీ వచ్చున్నాయి. సో ఒక్కొక్క జోనర్ ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క జోనర్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఏంటి సార్ మీ ప్లానింగ్ ఏంటి అండ్ కమింగ్? అంటే ఓటీటీ అనేది మనకి మ్యూచువల్ ఫండ్స్ లాంటిదండి. ఆ బాస్కెట్లో అన్నీ ఉండాలి, థ్రిల్లర్ ఉండాలి, ప్రేమ కథ ఉండాలి, అన్నీ ఉండాలి. సో బట్ బేసికలీ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ థ్రిల్లర్స్. వికట కవి, దానికి ముందు పరువు, ఇలాంటి సిరీస్లు వచ్చాయి. మోతువారి ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్ వన్. అంటే ఒక కొత్త జోనర్ మేము కూడా ట్రై చేసాం. మంచి స్వచ్ఛమైన ప్రేమ కథ, స్వచ్ఛమైన తెలంగాణ పల్లెటూరి ప్రేమ కథ. ఇది Z5 ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది. అండ్ డైలెక్ట్ వైజ్ మీరు చూసారు లాంగ్వేజ్ అండ్ డైలాగ్స్ ఎంత అథెంటిక్గా ఉన్నాయో. అండ్ ఈవెన్ కాస్టింగ్, ఇప్పుడు అందరూ కూడా కాస్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. పంతులు గారి కాస్టింగ్ నుంచి మొదలుపెట్టి అన్ని ఎవ్రీ అలా సూట్ అయ్యాయి అనమాట. ఒరిజినల్ ఇది అందుకే అనిల్ హీరో చేసాం. లేదా అంటే విషయం Z5 ఒరిజినల్. వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి Z5 ఫ్యామిలీ. వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 months. ఇంకో 10 ఏళ్ళు ఉంటారు. యాక్చువల్గా పంతులు క్యారెక్టర్ చాలా పెద్ద క్యారెక్టర్. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో క్యారెక్టర్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. ఇండస్ట్రీలో క్యారెక్టర్ పడితే ఆయనకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనుకోకుండా పంతులు మా అదృష్టము ఆయన ఆశిస్తులు మాకు ఇట్లా కలిసినాయి. థ్యాంక్ యూ. మీలో యాక్టింగ్ చాలా బాగుంది పంతులు గారు. థ్యాంక్ యూ. అలానే రూరల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన వెబ్ సిరీస్ కావచ్చు చాలా మంచి హిట్ అవుతాయి. అండ్ ఆల్సో ఇందాక చెప్పారు కదా లైక్ కంప్లీట్ చాలా పిక్ చేసుకున్నాం అనేసి. అండ్ ఆల్ ఏరియాస్ టచ్ చేస్తున్నారు సార్, లైక్ స్ట్రిక్ట్లీ టు ఒక రీజియన్ వైజ్. వీఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ రూటెడ్ టౌన్స్ అండి. అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా కరీంనగర్, నిజామాబాద్. నెక్స్ట్ మంత్ రాబోయే సిరీస్ నెల్లూరు బ్యాక్డ్రాప్లో చెప్తున్నాం. ఆ తర్వాత రాబోయే సిరీస్ భీమవరం బ్యాక్డ్రాప్లో చెప్తున్నాం, సంక్రాంతి బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద కోర్ తెలుగు టౌన్స్. అండ్ అంటే ప్రతి చోట కళాకారులు ఉన్నారు, కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు బ్రిడ్జ్ చేస్తున్నాం అంతే మనం ఇండస్ట్రీలోకి రావడానికి. అంటే ప్రతి నెల ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరో లాంచ్ అవుతున్నాడు. సపోజ్ విరాటపాలెం అని ఒకటి చేసాం, దాంట్లో కొత్త రైటర్ వచ్చారు. ఇప్పుడు చూస్తే కొత్త డైరెక్టర్ వస్తున్నాడు. హీరో యూట్యూబ్ నుంచి ఓటీటీకి వచ్చాడు. నెక్స్ట్ టైం 70mm వెళ్తాడు, బట్ అప్పుడు కూడా చేస్తావు కదా. అలా ప్రతి టెక్నీషియన్ సీజన్ 1 వేసారు అంటే సీజన్ 2 అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేస్తారు కావచ్చు. డెఫినెట్గా ప్రతి సంవత్సరం మోతువారి లవ్ స్టోరీ రావాలి, అలాంటి సీజన్లు రావాలి. సార్ లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ విల్ డూ ఇట్. ఎక్స్పెక్టింగ్ మంచి కంటెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you to all the media once again and all the very best once again.